హాయ్ మేడం. నమస్తే అండి. మీ పేరు? మీనాక్షి. మీనాక్షి. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది కదా, అంతేకాకుండా చాలా పెద్దలు ప్రముఖులు వారి చేతుల మీద ఇప్పుడు అవార్డు అందుకోబోతున్నారు. అవార్డు తీసుకున్నారు ఆల్రెడీ? తీసుకోలేదు కదా, ఇప్పుడు కాసేపట్లో అందుకుంటున్నారు. మీ పిల్లలు మీ చేతుల మీదుగా వీళ్ళంతా ట్రైన్ చేసి ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు కోల వెంకటేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. ఇది మొదటిసారి మేము తిరుపతి రావడం, అంటే దర్శనానికి వస్తాం కానీ పర్ఫార్మెన్స్కి ఇదే మొదటిసారి అనమాట. ఇంత మంచి అవకాశం ఇచ్చినా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అంతేకాకుండా వీళ్ళు చాలా మంచిగా చేశారు పర్ఫార్మెన్స్. వీళ్ళు మంచిగా అసలు వీళ్ళ గెటప్స్ కావచ్చు చాలా మంచిగా ఉన్నాయి. అంతేకాకుండా తిరుపతి అనేసరికి మహాపుణ్యక్షేత్రం గుర్తుకొస్తుంది కదా. మరి ఈ తిరుపతిలో ఈ ప్రాంగణంలో ఇంత పెద్ద ఆడిటోరియంలో ఇంత పెద్ద అవార్డ్స్ తీసుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. అదే చెప్తున్నాం కదా, మేము మొదటిసారి రావటం అయినసరికి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు, అసలు ఎప్పటికీ మర్చిపోలేము. ఇప్పుడు ఓకే, సారీ మేడం. ఈ జనరేషన్లో చూసుకోవచ్చు పిల్లలు కానీ మొబైల్స్, అంతేకాకుండా సోషల్ మీడియా, అట్లా సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి వాళ్ళకి ఒక మొబైల్ ఉంటుంది, సోషల్ మీడియా ఇంకా వాటిలోనే ఉంటున్నారు, ఆ ఫీల్ ఎంచుకుంటున్నారు. వీళ్ళంతా ఈ ఫీల్ ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? లేకపోతే రీజన్ అంటే అది పేరెంట్స్ని కూడా మెచ్చుకోవాలండి. ఇప్పుడున్న సమ్మర్ అని కాదు, మామూలుగా మన కళ ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతుంది. క్లాసికల్ డాన్స్ కాకుండా వెస్ట్రన్లోకి దిగిపోతున్నారు. బట్ ఇంకా ఇలాంటి పేరెంట్స్ ఉన్నారు, ఇలా పిల్లల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు, దానికి మేము చాలా ఆనందపడుతున్నాను. హాయ్. హాయ్. మీ పేరు? కీర్తిక. కీర్తికనా? ఏ క్లాస్ చదువుతున్నా? జాబ్ చేస్తున్నానండి. జాబ్ చేస్తున్నా. సారీ. ఏం జాబ్ చేస్తున్నారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, మరి జాబ్ చేస్తూ ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? నాకు చిన్నప్పటి నుంచి చాలా ప్యాషన్ అనమాట క్లాసికల్ డ్యాన్స్. బట్ నాకు ప్రాపర్ సోర్స్ దొరకక నేను జాయిన్ అవ్వలేదు. బట్ చిన్నప్పటి నుంచి చాలా ప్యాషన్. లక్కీలీ మ్యామ్ డ్యాన్స్ చూశాను అండ్ చాలా ఇంట్రెస్ట్ వచ్చి నేను మ్యామ్ ఇమీడియట్గా జాయిన్ అయ్యాను. అండ్ అలాగే ఇక్కడి వరకు నాకు పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఇచ్చారు మా గురువు గారు. దానికి నేను చాలా ఆనందిస్తున్నాను. పేరెంట్స్ వచ్చారు ఇక్కడికి? వచ్చారు మా పేరెంట్స్. అంటే ఏ పేరెంట్స్కైనా సరే పిల్లలు ఎదుగుతూ ఉంటే చాలా ప్రౌడ్ అనిపిస్తుంది కదా. వాళ్ళ ముందు ఇంత మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు కదా, మరి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించి యాక్చువల్లీ మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఇలా మా డాటర్ని కానీ ఎవరినైనా ఇలా డ్యాన్స్ చేసి చూడాలని. అలాగే మా నాన్నగారు కూడా చాలా ఇష్టపడతారు ఇలాంటివి చూడడానికి. అండ్ ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా పేరెంట్స్ కూడా. కానీ మా పేరెంట్స్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు అండ్ అన్నిటికీ నాకు చాలా ఏమంటారు వెనకొని నడిపించారు అండ్ అన్నిట్లోనే సపోర్ట్ చేశారు. అండ్ అన్నిట్లోనే సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, దేనికి నో చెప్పలేదు. అండ్ దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు? నేను జస్ట్ ఒక 8 months అవుతుందండి. 8 monthsలోనే నేర్చుకొని మరి మీ గురువుగారు మంచిగా నేర్పించారు. అంత కష్టపడి నేర్పించడం వల్లే ఈ స్థాయికి వచ్చారు కదా మీరు. మరి మీ గురువుగారి గురించి ఏమైనా చెప్పాలి? మా గురువుగారి గురించి చెప్పాలంటే అది ఒక చిన్న మాటతో చెప్పేది కాదు, చిన్న వర్డ్తో చెప్పేది కాదు. చాలా పెద్దగా చెప్పాలి అంటే నేను రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హర్. అండ్ ఇంతలా సపోర్ట్ చేసినందుకు ఇంకా థ్యాంక్ యూ చెప్తాను. అండ్ నా ఒక్క తరపు నుంచే కాదు, ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ, లైక్ ఎవరైతే సపోర్ట్ చేసి మ్యామ్ మీద నమ్మకం పెట్టుకొని జాయిన్ చేపించి అండ్ ఆవిడ కూడా చాలా ఓపికతో పేషెన్స్తో ఎంత బాగా నేర్పించారంటే అది ఇంకా మాటల్లో చెప్పలేంది. అందరి తరపున నేను వెరీ బిగ్ థ్యాంక్ యూ చెప్పగలను. యా, చాలా చక్కగా చెప్పారు, వీళ్ళని కూడా తెలుసుకుందాం. హాయ్. హాయ్. మీ పేరు? శ్రీచందన. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఓకే, మరి చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు. ఎలా అనిపిస్తుంది ఈ ఈవెంట్? ఇంత పెద్ద ఈవెంట్లో మరి చాలా చక్కగా చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అంటే తిరుపతి ఇంత పెద్ద ప్లేస్లో డ్యాన్స్ చేయడం, ఒక ఆపర్చునిటీ రావడం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా మెయిన్గా మా మ్యామ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే మాకు నేర్పించి ఇక్కడ వరకు తెచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి అంతేకాకుండా ఇక్కడ శ్రీ కోల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఈవెంట్ ఆర్గనైజేషన్, వారి గురించి, ఎందుకంటే అతను బయట చాలా కార్యక్రమాలు పేదలకు కానీ అంతేకాకుండా వృద్ధులకు కానీ చాలా కార్యక్రమాలు చేపట్టారు కదా, అతని గురించి ఏం చెప్పగలరా? అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన ఏవైతే హెరిటేజ్ ఉన్నాయో, అంటే ఈ క్లాసికల్ డాన్సెస్ కానీ పోతురాజు వేషాలు కానీ ఏవైతే ఫ్యూచర్ జనరేషన్, మా జనరేషన్కి ఏవైతే తెలియట్లేదో ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటివి కూడా మన ఇండియాలో ఉన్నాయి, మన కల్చర్లో ఉన్నాయని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ వారికి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు ఇది? నేను 1 year అవుతుంది.
కూచిపూడినా లేకపోతే భరతనాట్యం? కూచిపూడి. ఇంత చక్కగా నేర్పించిన మీ గురుగారి గురించి ఏమైనా చెప్పగలరా? గురుగారి గురించి చెప్పడానికి నిజంగానే మాటలు సరిపోవు. ఎందుకంటే మదర్ తర్వాత మదర్లా చూసుకుంటారు. అది ఏ ఇక్కడనే కాదు, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా మాకు ఒక 1 month 2 months నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకొని ప్రాక్టీస్ చేయించి, మాకేమైనా మిస్ అయినా మ్యామ్ తీసుకొచ్చి రావడం. ఈవెంట్స్ చేశాము, కానీ ఇలా తిరుపతి అనేది ఫస్ట్ టైం అనమాట. మాకు అవుట్ ఆఫ్ స్టేషన్ అనేది ఫస్ట్ టైం. ఇంత పెద్దది ఫస్ట్ టైం. మ్యామ్ మా అందరినీ తన పిల్లలాగా చూసుకుంటూ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది మ్యామ్తో ఉండడం. చాలా థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? సత్యసాయి అక్షయ, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు జాబ్ చేస్తున్నారా లేకపోతే స్టడీనా? ఫస్ట్ ఇయర్. ఓకే ఓకే. మరి ఇంత చక్కగా చేశారు కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. మీ గురుగారి గురించి? మీనాక్షి గారు మాకు 3 years నుంచి నేర్చుకుంటున్నాను నేను ఆవిడ దగ్గర. చాలా బాగా చెప్తారు. ప్రతి ఒక్కరిని తన పిల్లలాగా చూసుకుని డాన్స్ అనేది నేర్పిస్తారు. సో మా మీనాక్షి గారికి కూడా, గురువు గారికి కూడా ధన్యవాదాలు. వచ్చారు మీ పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు? వచ్చారు. మరి మీ పేరెంట్స్ నీకు బ్యాక్ బోన్గా ఉండి చాలా సపోర్టివ్గా ఉన్నారు కదా, వారి గురించి ఏమైనా చెప్తావా? మా మమ్మీ క్లాసికల్ డాన్స్ అంటే తనకి ఇష్టం. సో తన డ్రీమ్ నేను చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా మా డాడీ అంటే సపోర్ట్ చేస్తారు, ఎప్పుడు నో చెప్పలేదు. ఇద్దరు కూడా దేనికైనా సపోర్ట్ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా పెద్దలు వచ్చారు, ప్రముఖులు వచ్చారు. వారి చేతుల మీద నువ్వు అవార్డు అందుకోబోతున్నావు. కాసేపట్లో ఎలా అనిపిస్తుంది నీకు? ఆనందంగా ఉంది. అంటే ఫస్ట్ టైం ఇక్కడ తిరుపతిలో చేయడము, అవుట్ ఆఫ్ స్టేషన్. ఎప్పుడు హైదరాబాద్లోనే చేసేవాళ్ళం. చాలా మంచిగా అనిపిస్తుంది. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు హాస్రిత. చాలా చక్కగా చేశారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్. మరి ఇంత పెద్ద ఈవెంట్లో చాలా చక్కగా చేశారు కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఎలా అనిపిస్తుంది ఈవెంట్? నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ చేయడం. అలాగే నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. సో నేను చాలా ఎక్సైటెడ్గా చేశాను, బాగా చేశాను. ఎస్. ఇంత చక్కగా నేర్పించారు కదా మీ గురువు గారు. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నావు? నేను ఆల్మోస్ట్ 6 months అయ్యింది జాయిన్ అయ్యి. ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. అలాగే నా గురుగారు చాలా బాగా నేర్పించారు డ్యాన్స్. నాకు చాలా నచ్చింది. చాలా ఎక్సైటెడ్లో ఉన్నా. అలాగే మా మమ్మీ నన్ను చూసి చాలా ప్రౌడ్ అయ్యింది. యా. లేవు. థ్యాంక్ యూ చాలా చక్కగా చెప్పారు. మీ పేరు? నా పేరు సాన్విక. ఓకే, నీ వాయిస్ ఎట్లా ఉందో డ్యాన్స్ కూడా అట్లనే చేసినావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు 9th. ఓకే, మరి ఇంత చిన్న ఏజ్లో ఈ ఫీల్డ్కి రావడానికి రీజన్ ఏమైనా ఉందా? అలా నాకు ఇష్టం, నా క్లాసికల్ డాన్స్ ఇష్టం, మా పేరెంట్స్ కూడా ఇష్టం. సో జాయిన్ అయ్యాను. చిన్నప్పుడు చేశాను, కరోనా ముందు చేశాను. సో కరోనా వల్ల ఆపేసి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. ఇంత చక్కగా చేసావు కదా, నేను కూడా చూసాను డ్యాన్స్ పర్ఫార్మెన్స్. మరి ఇంత దూరం రావాలంటే నీకు బ్యాక్ బోన్గా ఉన్న మీ పేరెంట్స్ ఉంటారు కదా, మరి మీరు వచ్చారు మీ పేరెంట్స్ ఇక్కడికి? ఓకే, మీ పేరెంట్స్ గురించి ఏమైనా చెప్పగలవా? మా పేరెంట్స్ చాలా సపోర్టివ్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ప్రోగ్రామ్ ఉన్నా చెయ్యి మంచిగా సపోర్ట్ చేస్తారు. ప్రోగ్రామ్ ముందు కూడా మంచిగా చేయగలుగుతాం, అంత సపోర్టివ్ ఉంటారు. మరి ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటున్నావు? నేను ఒక 4-5 months నేర్చుకొని ఇంత చక్కగా చేసావు కదా, మరి ఎవరు నేర్పించారు నీకు ఇదంతా? మీనాక్షి మ్యామ్. ఆ మేడం గురించి ఏమైనా చెప్పదలుచుకున్నాను. మీనాక్షి మ్యామ్ చాలా మంచిగా నేర్పిస్తారు. సో ఇప్పుడు ఎలా అయినా ప్రోగ్రామ్ ఉంటే తనకు ఎంత బిజీ ఉన్నా మాకు క్లాస్ మిస్ చేయకుండా డాన్స్ నేర్పిస్తారు. థ్యాంక్ యూ చెప్తావు మేడం? చెప్తాను. థ్యాంక్ యూ మీనాక్షి మ్యామ్. చెప్తాను. థ్యాంక్ యూ అమ్మ అండ్ నాన్న. థ్యాంక్ యూ చాలా చక్కగా చెప్పాం. హాయ్. హలో, మీ పేరు? హర్షిని. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అందరం హైదరాబాద్. ఏ క్లాస్ చదువుతున్నా? క్లాస్ లేకపోతే జాబా? జాబ్ అండి. జాబ్ అన్న వాళ్ళనేమో క్లాస్ అంటున్నా, క్లాస్ అన్న వాళ్ళని జాబ్ అంటున్నా, తెలియట్లేదు అసలు మేకప్స్ వల్ల. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈవెంట్? ఈ ఈవెంట్కి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాం. చాలా. తిరుపతిలో ఇంత పెద్ద ఆడిటోరియంలో ఎంత చక్కగా జరుగుతుంది కదా, మరి అంతేకాకుండా చిన్నప్పటి నుంచి మీకు బ్యాక్ బోన్ అంటూ ఎవరో ఒకళ్ళు ఉంటారు, పేరెంట్స్ కావచ్చు, ఇంకా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్, ఎవరో ఒకళ్ళు సపోర్టివ్ కదా ఇంత స్థాయికి వచ్చాను. ఎవరైనా ఉన్నారా? మా పేరెంట్స్ వాళ్ళిద్దరూ చాలా సపోర్టివ్ అండ్ ఇలాంటి క్లాసికల్ డాన్స్ వాటిల్లో చాలా ఎంకరేజ్ చేస్తారు. లేదు, ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇలా చెయ్యి వెళ్ళు, పర్ఫార్మెన్స్ తెలుస్తుంది నీకు అని చెప్పి. ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటున్నారు? నేను ఆల్మోస్ట్ 4 years దాకా నేర్చుకున్నాను. మధ్యలో డిస్కంటిన్యూ చేశాను.
లేదు, మధ్యలో స్టార్ట్ చేశాను, మధ్యలో డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ చూసుకున్నట్లయితే మన జనరేషన్ చూసుకున్నట్లయితే ఇంకా అసలు వేరే సోషల్ మీడియా అట్లా ఉంటున్నారు కదా. మరి ఈ ఫీల్డ్ ఎంచుకున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి మీ గురుగారి గురించి ఏమైనా చెప్పగలరా? మా గురువు గారు మీనాక్షి గారు. ఆవిడ మాకు ఎంతో ఓపిక్గా, ఎంతో ప్రశాంతంగా, చాలా నెలలు పట్టింది మాకు పర్ఫార్మెన్సెస్ నేర్చుకోవడానికి. చాలా బాగా ట్రీట్ చేస్తారు, సొంత వాళ్ళ చూసి మొత్తం నీట్గా నేర్పిస్తారు, వచ్చేదాకా వదలరు, బాగా ఓపిక్గా చెప్తారు. మాకు ఎన్ని తప్పులు పోయినా ఓపిక్గా చెప్తారు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ అన్నా? హైదరాబాద్లో అండి. చాలా చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ. హాయ్, హాయ్, మీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణియా? చాలా చక్కగా చెప్పారు పేరు లాగానే. అందుకే ఈవెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఎంజాయ్ చేస్తున్నారా మరి? చాలా. ఇప్పుడు జాబ్ నా లేకపోతే జాబ్ అంటే జాబ్ చేస్తూ ఈ ఫీల్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు కదా? అండి నాకు పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్, ఎప్పుడు అంటే చూస్తూ ఉండిపోయేదాన్ని. అలా నుంచి మీరు చేస్తున్నారు? లేదు, 1 year అయింది, 1 year పైన అయింది, నేర్చుకుంటున్నాను. నుంచి మేడం దగ్గర నేర్చుకున్నాను. మేడం దగ్గర చాలా చక్కగా చెప్పారు. చాలా అంటే చాలా, అసలు నాకు ఇలాంటి సోర్స్ దొరకడం చాలా హ్యాపీ. నేను ఇక్కడికి చాలా పెద్దలు వస్తున్నారు, ప్రముఖులు వచ్చారు ఆల్రెడీ. మరి ఇంత పెద్ద ఆడిటోరియంలో వాళ్ళ ముందు, మీ గురువు గారి ముందు పేరెంట్స్ వచ్చారు ఆల్రెడీ ఇక్కడికి? ఓకే ఓకే ఓకే. మీ గురుగారి ముందు ఇంత పెద్ద అవార్డు అందుకోబోతున్నారు త్వరలో. మరి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీ. మీ గురుగారి గురించి ఏమైనా చెప్పగలరు? నాకు 1 year నుంచి అండి తనతో జర్నీ. అంటే ప్రతిదీ చాలా ఓపిక్గా, చాలా క్లియర్గా నేర్పిస్తారు. ఏ ప్రోగ్రామ్ ఉన్నా ముందు తనే ఇనిషియేట్ తీసుకొని ఇలా చేద్దామని ముందుకొచ్చి చాలా ఓపిక్గా, చాలా చక్కగా నేర్పిస్తారు. అందుకే నేను ఇది 8th or 9th ప్రోగ్రామ్ అనుకుంటా ఈ స్పాన్ ఆఫ్ టైంలోనే. సో చాలా హ్యాపీ. నేను చాలా చక్కగా చెప్పారు, చాలా సపోర్ట్ చేస్తారు అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రంజిత. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చి. ఇప్పుడు స్టడీనా లేకపోతే జాబ్? మాకు బిజినెస్ ఉందండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ చేస్తాం. నా యాక్చువల్లీ పెద్ద స్టేజ్ పైన చేయడం ఫస్ట్ టైము. అంటే అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ వేరే ప్లేస్కి వచ్చి చేయడం ఫస్ట్ టైము. అండ్ ముందుగా మేము వచ్చింది మీనాక్షి కూచిపూడి కళానిలయం నుంచి. మా గురువు గారి పేరు మీనాక్షి గారు. సో తన ప్రోత్సాహం వల్ల మేము ఇంత దూరం సెల్ఫ్గా రాగలిగాము. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ అండ్ మా మదర్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. నాకు పాప కూడా ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీ హస్బెండ్ ఇక్కడికి వచ్చారా? ఓకే ఓకే. మీ హస్బెండ్ సపోర్టివ్ వల్ల, పేరెంట్స్ సపోర్టివ్ వల్ల ఇంత స్థాయికి వచ్చారు కదా. ఎందుకంటే చాలామంది మ్యారేజ్ అవ్వగానే ఆ ఫీల్డ్ వెళ్ళొద్దు, ఈ ఫీల్డ్ వెళ్ళొద్దు అనే జనరేషన్లో ఉన్నాం ఇప్పుడు. ఆ జనరేషన్లో కూడా మీకు బ్యాక్ బోన్గా ఉంటూ, సపోర్టివ్గా ఉంటూ మీ హస్బెండ్ గారి గురించి, అంతే మీ పేరెంట్స్ గురించి ఏమైనా చెప్పగలరా? ఎస్, నా హస్బెండ్ నాకు చాలా ఎంకరేజ్ చేసి సపోర్ట్, అక్కడ ఉండి కూడా తను నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. సో నాకు అందుకే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనమాట. సో మా పాపని మా మదర్ దగ్గర ఉంచాను. సో తను కూడా నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఎంకరేజ్ చేయడం వల్లనే, వాళ్ళ హెల్ప్ వల్లనే నేను ఇంత దూరం వచ్చి పర్ఫామ్ చేయగలిగాను. వాళ్ళిద్దరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు నా లైఫ్లో ఉండడం. నేను 10 months అవుతుందండి, 10 months నుంచి నేర్చుకుంటున్నాను. మా గురువు గారికి, మా హస్బెండ్కి, మా మదర్కి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మన టీమ్ మెంబర్స్కి అందరు ఎస్ చాలా ఓపిక్గా నేర్పిస్తారు. పేషెన్సీ లెవెల్స్ చాలా ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు జాబ్ ఇప్పుడు జాబ్ చేసి ఫీలించుకోవడానికి ఇచ్చిన ఏమన్నా? యాక్చువల్గా నేను చిన్నప్పుడు 10 years నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆపేసాను స్టడీస్ వల్ల. ఇప్పుడు మా హస్బెండ్ నన్ను మళ్ళీ ఎంకరేజ్ చేసి, తన వల్లే యాక్చువల్గా మ్యారేజ్ అయిపోయిన తర్వాత తనే డాన్స్ క్లాస్ కూడా ఎతికింది తన వల్ల. నేను కూడా చూసాను, చాలా అంటే చాలా మీరు గెటప్స్ తోటి అసలు వేరే వైబ్ ఉంది. అసలు చాలా అంటే చాలా చక్కగా చేశారు. ఇంత చక్కగా చేశారు కాబట్టి ఇంత మంచి అవార్డ్స్ వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంత చక్కగా ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు ఇది? ఇక్కడ నేను 1 year నుంచి నేర్చుకుంటున్నాను. ఇంత మంచిగా నేర్పించారు 1 yearలో, ఇంత మంచిగా నేర్పించి మరి ఇంత ట్రైన్ చేస్తారు కదా మీ టీచర్. ఏంటంటే నేను స్టార్టింగ్లో చాలా భయపడేదాన్ని. ఏజ్కి వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళగానే చాలా ఇదైపోయేదాన్ని. కానీ ఆ తర్వాత మ్యామ్ ఏం కాదు, మీరు నేర్చుకున్నారు, రండి ముందుకి అని చెప్పి చాలా ఎంకరేజ్. అసలు ఇప్పుడు నేను స్టేజ్ మీద ఫ్రంట్ పొజిషన్లో నుంచున్నానంటే మ్యామ్ వల్లే. అంతేకాకుండా మీకు చాలా సపోర్టివ్గా మీ హస్బెండ్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావా? ఇక్కడ దాకా ఇప్పుడు నేను మ్యారేజ్ తర్వాత వచ్చానంటే యాక్చువల్లీ ప్యూర్లీ మా హస్బెండ్ వల్ల. అంతకు ముందు నేర్చుకొని మళ్ళీ మా హస్బెండ్ ఎంకరేజ్ చేయాలంటే మా పేరెంట్స్ వల్ల. పెద్ద స్థాయికి వెళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం, వీళ్ళంతా మీ గురించి చాలా చక్కగా చెప్పారు. మా గురుగారు చాలా చక్కగా నేర్పించారు. ఒక్కొక్కరు అయితే 6 months, 1 year, 3 years ఈ టైంలోనే చాలా చక్కగా చేశారు. చాలా చక్కగా నేర్చుకున్నారని చెప్తున్నారు. మాకు మీకు ఎలా అనిపిస్తుంది?
అది అంతేగాని హ్యాపీనెస్ ఏముంటుందండి. ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ని బట్టే ఉంటుంది కదా. వాళ్ళు ఎంత పాజిటివ్గా ఉంటే నేను అంత పాజిటివ్గా ఉండగలను. అంటే ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇది ఒక మెట్టు అనుకుంటాను నేను. అంతేకాకుండా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు శ్రీ కోల వెంకటేశ్వరరావు గారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు, అంతకని చెప్పడానికి ఏం లేదు. చాలా గొప్పవారు, చాలా ఈవెంట్స్ చేస్తారు. ఇంతవరకు రావడానికి కారణం ఆయన ఒక్కరే కాదు, ఇంకా జానపద కళాకారుడైన అశోక్ గారు కూడా. ఆయన వల్లే మేము ఇంతవరకు వచ్చాము. లేకపోతే మా కోల శ్రీనివాస్ గారు అసలు వెంకటేశ్వరరావు గారు అసలు తెలియదు అనమాట. సో ఆయనతోనే మేము ఇక్కడికి వచ్చాము. సో వాళ్ళిద్దరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి.